ఇంగ్లాండ్ టూర్‌లో వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ చేంజింగ్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారన్న వార్త మీరు కూడా వినే ఉంటారు. బట్ అతను చేంజింగ్ సంబంధించి తర్వాత అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడం గానీ, అతను వాష్‌రూమ్ గానీ సెపరేట్‌గా అరేంజ్ చేయాలనేది అక్కడ చైల్డ్ సేఫ్‌గార్డింగ్ ప్రోటోకాల్ ఉందక్కడ ఇంగ్లాండ్‌లో. ఐసీసీ కూడా దాన్ని ఫాలో అవుతుంది. ఇంగ్లాండ్‌లో దాన్ని స్ట్రిక్ట్‌గా వాళ్ళు అమలు చేస్తున్నారు కాబట్టి అక్కడ అతనికి సెపరేట్ చేంజింగ్ రూమ్ ప్రొవైడ్ చేస్తారు. దీని గురించి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అనవసరమైన ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అతనికి ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంట్రీ ఉండదు. పాపం అతను వేరుగా ఉండాలి. అంటే ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి అతను వేలేసినట్టు మాట్లాడుతున్నారు. అలాంటిది ఏం లేదు. డ్రెస్సింగ్ రూమ్‌లో టీమ్ మీటింగ్స్ జరుగుతాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో పాటే ఉంటాడు. కేవలం అతను డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు తర్వాత వాష్‌రూమ్ షవరింగ్ అంటే వాష్‌రూమ్ అంటే స్నానం చేసేటప్పుడు. అప్పుడు మాత్రమే అతను వేరే అతనికి ఫెసిలిటీ కల్పిస్తారు అనేది. ఇది మీకు ఫుట్బాల్‌లో కూడా ఒక 15 ఇయర్ ఓల్డ్ చైల్డ్ ప్రాడిజీ ఉన్నాడు. ఆర్సెనల్ టీమ్ కాడే ఒక ప్లేయర్. అతను కూడా ఈ రకమైన సౌకర్యం కల్పించారు. నేను 16 ఇయర్స్ లోపల వాళ్ళకి ఆ చైల్డ్ సేఫ్‌గార్డింగ్ లాస్ అక్కడ చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాయి. ఎందుకంటే చైల్డ్ అబ్యూజ్ అనేది ఒక ఆస్పెక్ట్ ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా అమలు జరుపుతారు. ఆ కారణంగా అది చెప్పారు. దీని పెద్ద దాన్ని గోరంతలు కొండంతలు చేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవి నేను నాకు దృష్టికి వచ్చాయి. కొంతమంది నాకు షేర్ చేశారు. సో అతను ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంట్రీ ఉండదు అది అని చెప్పి. అలాంటిది ఏం లేదు. ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌తో పాటే ఉంటాడు. ఎందుకంటే ఆ చిన్న కుర్రాడిని విడిగా ఏదో సాలిటరీ కన్ఫైన్మెంట్ లాంటిది ఏమి ఉండదు. అతను టీమ్‌తో పాటే ఉంటాడు. బట్ ఏంటంటే అతనికి డ్రెస్ చేంజింగ్ అప్పుడు, తర్వాత స్నానం చేసేటప్పుడు వాటి కోసం అతనికి సెపరేట్‌గా వీళ్ళతో సంబంధం లేకుండా సెపరేట్ అరేంజ్‌మెంట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అది అక్కడున్న చట్టాలకు అనుగుణంగా చేస్తారు. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను.